హై స్టూడెంట్స్, ఈ వీడియోలో అర్హీనియస్ యాసిడ్ బేస్ థియరీ గురించి డిస్కస్ చేద్దాం. యాసిడ్స్ బేసెస్ లో 3 థియరీస్ ఉంటాయి కదా, అర్హీనియస్ యాసిడ్ బేస్ థియరీ, బ్రాన్స్టెడ్ యాసిడ్ బేస్ థియరీ, అలాగే లూయిస్ యాసిడ్ బేస్ థియరీ. సో మూడిట్లో ఏదో ఒకటి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వీడియోలో అయితే అర్హీనియస్ యాసిడ్ బేస్ థియరీ గురించి డిస్కస్ చేద్దాం. అర్హీనియస్ యాసిడ్ బేస్ థియరీ. అర్హీనియస్ యాసిడ్ బేస్ థియరీ. సో ఈ థియరీ ప్రకారం యాసిడ్ అంటే ఏంటి, ఈ థియరీ ప్రకారం బేస్ అంటే ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, అలాగే ఈ థియరీ ప్రకారం న్యూట్రలైజేషన్ అంటే ఏంటి, న్యూట్రలైజేషన్ అంటే ఈ థియరీ ప్రకారం ఏమంటాం, దేన్ని మనం న్యూట్రలైజేషన్ అని అంటూ ఉంటాం. సో అవన్నీ డిస్కస్ చేద్దాం. సో అర్హీనియస్ యాసిడ్ అంటే ఏదైనా ఒక స్పీసీస్ ని ఏం చేస్తామంటే, ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకుంటాం, ఆ సబ్స్టెన్స్ ని వాటర్ లో వేస్తాం అనమాట. అంటే ఆక్వో సొల్యూషన్ గా చేస్తాం. ఆక్వో సొల్యూషన్ లో అది H+ అయాన్స్ ఇస్తే దాన్ని యాసిడ్ అంటాం, OH- అయాన్స్ ఇస్తే బేస్ అంటాం. చాలా సింపుల్. సో ఫస్ట్ అర్హీనియస్ ప్రకారం యాసిడ్ అంటే ఏంటి, అర్హీనియస్ యాసిడ్. సో ఇంతకుముందు నేను చెప్పింది, ద సబ్స్టెన్స్ which gives H+. Okay, the substance which gives H+ ions in aqueous solution, అంటే వాటర్ లో aqueous solution is called Arrhenius acid. So the substance which gives H+ ions, in aqueous solution is called Arrhenius acid. ఎగ్జాంపుల్ ఏంటి, H+ ఏదైతే ఇస్తుందో అవన్నీ ఎగ్జాంపుల్స్. HCl, ఇందులో H+ ఉంది కదా. H2SO4, ఇందులో కూడా H+ ఉంది కదా. సో H+ ఏదున్నా అది రాయొచ్చు, అవన్నీ అర్హీనియస్ యాసిడ్స్. దట్స్ అబౌట్ అర్హీనియస్ యాసిడ్. నెక్స్ట్ అర్హీనియస్ బేస్. అర్హీనియస్ బేస్ అంటే ఏంటి, ఈ పాటికి మీకు గెస్ చేసి ఉంటారు మీరు, అర్హీనియస్ బేస్ అంటే ఏంటి అని. ద సబ్స్టెన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం, ఒక H+ దగ్గర OH- రాస్తే దీని డెఫినేషన్ వచ్చేస్తుంది. ద సబ్స్టెన్స్ విచ్ గివ్స్ H+ దగ్గర ఏం రాసింది చూడండి, OH-, అంతే, అదే డిఫరెన్స్. ద సబ్స్టెన్స్ విచ్ గివ్స్ OH- ions in aqueous solution is called Arrhenius base. So aqueous solution లో H+ ఇస్తే అర్హీనియస్ యాసిడ్, aqueous solution లో బేస్ ఇస్తే అర్హీనియస్ బేస్. సో ఎగ్జాంపుల్ ఏంటి, NaOH, ఎందుకంటే ఇందులో OH ఉంది కాబట్టి. KOH, ఇందులో కూడా OH ఉంది కాబట్టి. సో వీటిని ఏమంటాం, అర్హీనియస్ బేసెస్ అంటే aqueous solutions లో H+ ఇస్తే అర్హీనియస్ యాసిడ్, OH- ఇస్తే అర్హీనియస్ బేస్. నెక్స్ట్ న్యూట్రలైజేషన్. న్యూట్రలైజేషన్ అంటే ఏంటి, సో ఇక్కడ aqueous సొల్యూషన్ లో యాసిడ్ ఏమో H+ అయాన్స్ ఇస్తుంది, బేస్ ఏమో OH- ఇస్తుంది. యాసిడ్ నుంచి H+, బేస్ నుంచి OH- రెండు కలిపి వాటర్ ఫామ్ చేస్తే దాన్ని న్యూట్రలైజేషన్ అంటాం. సో దాన్ని ఎలా రాయొచ్చు మనం, ద కాంబినేషన్ ఆఫ్ H+ from an acid and OH- from a base. The combination of H+ from an acid, OH- from a base gives water is known as neutralization.
న్యూట్రలైజేషన్ అంటే యాసిడ్ నుంచి H ప్లస్ వస్తుంది, బేస్ నుంచి OH మైనస్ వస్తుంది, రెండు కలిపి వాటర్ ని ఫామ్ చేస్తాయి. దాన్ని మనం న్యూట్రలైజేషన్ అంటాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ రాస్తే ఆన్సర్ కంప్లీట్ అయిపోతుంది. అంటే HCl తీసుకుంటాం, ఇక్కడ NaOH తీసుకుంటాం. అక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ NaHCl తీసుకున్నాం, ఇప్పుడు NaOH తీసుకుందాం. సో ఏమొస్తుంది, NaCl ప్లస్ వాటర్. సో ఇక్కడ నుంచి H ప్లస్ వచ్చింది, ఇక్కడ నుంచి OH మైనస్ వచ్చింది, వాటర్ ఫామ్ అయింది, ఇది సాల్ట్. దీన్ని మనం న్యూట్రలైజేషన్ అంటాం అర్హీనియస్ థియరీ ప్రకారం. దట్స్ ఇట్, వెరీ సింపుల్, అర్హీనియస్. ఓకే, ఇంకా మిగిలిన వీడియోస్ లో మిగిలిన థియరీస్ ఉంటే అవి కూడా చూసేసేయండి. రైట్, థ్యాంక్ యూ.